కూడా నోట్ల పట్టుకున్నాడు. నోట్ల పట్టుకున్నప్పుడు దుర్గరాజులకు మరి సరే ఏమి సెలవులు పెడతా విన్నాడమ్మా. సంవత్సరానికి వచ్చేది 2 పీట పడగలు ఉన్నాయి. 5 పంచలు పెట్టుకోవాలనుకున్నాడు. 5 పంచల పీరు నిలబెట్టుకుంటూ విన్నాడమ్మా. సరే మంచి గంగ ఒడ్డుకు వచ్చిండు. గంగ ఒడ్డు మీద కూడా గంగ దాడుతుంటే ఊడంగా అమ్మవారి గంగమ్మ ఎట్లా వస్తాయినదమ్మా. అమ్మవారు గంగమ్మ కూడా పొట్ట మీద కాలు పెట్టిపోతున్నది అనుకున్నది. పెద్ద మనిషి అమ్మవారు గంగమ్మ నాకు వడ్డమేమో రామ రామ అప్పుడు మాత్రమైనా మరి గంగమ్మ మరి ఏమన్నట విన్నదమ్మా. భగవంతుడు మళ్ళా నా పేరు చెప్పినటువంటి కట్టుకున్న పడి సీర ఊసి కింద పడుతుంది అన్నప్పుడు రే బాలుడా నీ 90 ఏళ్ళ పెద్ద మనిషి ఉన్నా నా పట్టు సిరమ నీ కళ్ళు పడ్డాయారా. సరే మంచిది అన్నాడు. గట్టి కూడా 3 ముళ్ళు వేసింది. భగవంతుడి పేరు ఏమి చెప్తా విన్నదమ్మా. పిల్ల జాగమనగా ఏనమ్మగా నేను పోతున్నా. అమ్మ నాకు సెలవులు ఎలా పెట్టావమ్మా. రామ రామ ఎప్పుడు మాత్రమైన శ్రీశైలవాస శివమల్లికార్జున పేరు చెప్పిండు. తల్లి పేరు పార్వతమ్మ లోకాల శంకరుడు కూడా శ్రీశైలవాస శివమల్లికార్జున అమ్మవారి గంగమ్మ మరి ఏమనంట ఉన్నదమ్మా. మల్లన్న గంగమ్మ అమ్మ గంగమ్మ దేవన దేవతల విభూతితోనే లాగమాడాను. బండారు పక్క జాడాలో
ఇన్నడమ్మా అమ్మవారు గొంగ అవక గంగదేవి గోడంగ నీసమైన బిడ్డ నిజ వీర గంగమ్మ పోయిన బిడ్డ ఆవిర గంగమ్మ మరి ఏమనంట ఇన్నదమ్మా శరానే గంగమ్మ మల్లన్న వేడుకోండు కొడుక మల్లన్న నువ్వు శివదేవి కళ్యాణం అయినట్టు ఏమి ఆతవారు పెడతాను గంగదేవి అడుగుతున్నదమ్మా అమ్మా గంగమ్మ ఒకవేళ కూడా శివదేవి లాగా అయినట్టు ఉంటే నీ గంగ పట్టుకొచ్చి తెలుపు నలుపు 70 పటాలు వేస్తా గంగమ్మ గంగ కాటమరాజు కూడా మెట్టంత మేకపోతేస్తా మీకు బలి ఎలవో ఇచ్చేదాను రామ రామ ఎప్పుడు మాత్రమే గంగ గుణంగా ఆరం పెడతా ఇన్నాడమ్మా అందుకే ఇయ్యాల రోజు గుణంగా మన భగవంతుడు మల్లన్న గుణంగా మహిళలు ఉన్నాయి అందుకే గుణంగా గంగ దగ్గర సెలవులు తీసుకున్నాడు ఎప్పుడు మాత్రమే గంగమ్మ మరి ఏమనంట ఇన్నదమ్మా కొడుక మల్లన్న 2 చేతుల్లో పోవాలి 4 చేతుల్లో రావాలి కొత్త బట్టల్లో పోవాలి పసుపు బట్టల్లో రావాలి భగవంతుడు మల్లన్న సెలవులు తీసుకుంటా ఇన్నదమ్మా సరే మధ్యలో పార్వతమ్మ ఆబక్క కూడా గంగ దగ్గర సెలవులు తీసుకున్నాడు పచ్చనొక్క గీరులాకే రామ రామ పచ్చనొక్క గీరులాకే రామ రామ పార్వతమ్మ బేటికే మల్లన్న కొడుక మల్లన్న ఏడన్న దినపోయింది ఏ రాజ్యమైనవో ఏ దేశమైనవో ఆ ఒక్క గుణంగా భగవంతుడు మల్లన్న లింగానికి లింగపోతే చేయరా మల్లన్న ఎప్పుడు మాత్రమేనా భగవంతుడు మల్లన్న మరి ఏమి చేసినాడా అమ్మా
పార్వతమ్మ ఏడెళ్ళ దినమ ఏ రాజ్యం పోయినా ఆ ఒక ఉడంగ మాక ఒక దేశం పోయినా విత్తుతోని 26 దింతుల పంట తెచ్చిన లింగానికి లింగ పూజ చెయ్యాలి వంగానికి వంగ పూజ చెయ్యాలి కర్ల గంటి లోపల ఉండరాదు మల్లన్న ఎప్పుడు మాత్రమైన నరుల గంటి లోపల ఉండరాదని మల్లన్నకు పార్వతమ్మ చెప్పిందో లింగమాల చెల్ల వేసుకుంటూ భగవంతుడు మల్లన్న చాలా మరి కనగోల పుట్ట మీద ప్రవలించండి వేరే పక్షులు మరి ఏమన్నట్టు అమ్మా బాలుడు పెదరికం చెయ్యొద్దు 10 మందిలో కొవ్వదు పంచాది చెప్పొద్దు అందుకే ఇయ్యాల రోజు పెళ్లి అయిన వాళ్ళది పెద్ద తాళ ఉన్నది నాడేమో పెళ్లి అయిన వాళ్ళది ఉంటుండే మాత్రం మల్లన్నా మరి కలకల కన్నీరు తీస్తాయినాడమ్మా భగవంతుడు మల్లన్న ఎండికొండ కైలాసం మచ్చగానికి పూజానికి జోగ సన్నాసిగానికి ఎన్నో దాన ధర్మాలు చేసిండు వేరే పక్షులు మల్లన్న మీద ప్రేమలు పుట్టించిన మల్లన్న కూడా నేను పెళ్లి అడగాలని ఎవరు చేసుకోవాలనుకుంటా అమ్మ పార్వతమ్మ పార్వతమ్మ రాదు రాదు పార్వతి పార్వతమ్మ పెళ్లిల మీద ప్రేమలు పుట్టే ఆ లగ్గాల మీద లగ్గులు లేచిందా మల్లన్న కొడుక మల్లన్న ఈడిస్తే తొడిగిన ఆ చెప్పోళ్ళు నేను ఉన్నా మీనానే ఎండికొండ కైలాసంలో శివరాజం వెళ్తున్నాడు మల్లన్న